పాకిస్తాన్‌లో ఏదో జరుగుతోంది. ఒకవైపున అంటే ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతా ఉంటది. ఇప్పుడు విధ్వంసాల సంఖ్య పెరిగిపోతోంది. ఇస్లామాబాద్‌లో పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగినాయి. అది డ్రోన్ దాడా? లేకపోతే గ్రౌండ్ లెవెల్‌లో ఎవరన్నా అటాక్ చేశారా? ఏంటో తెలీదు. కానీ నిన్నంతా ఇదిగో ఇలాగ మంటలతో రగిలిపోయినటువంటి పరిస్థితి. పాకిస్తాన్‌కి సంబంధించి పెను సంక్షోభం ఏమన్నా చోటు చేసుకుంటుందా ఇస్లామాబాద్‌లో దాకా? వీళ్ళొచ్చేసారా? ఎవరైతే తెహ్లీకి తాలిబాన్ పాకిస్తానోళ్ళు లేకపోతే ఎవరో అన్నటువంటి విషయం అయితే అర్థం కావట్లేదు. ఓ రకంగా నిన్న కాళరాత్రి మిగిలిందని చెప్పాలి. అదే సందర్భంలో 15 పాకిస్తానీ పోస్టుల్ని ధ్వంసం చేశామంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. 100 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపేశామంటూ ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ప్రకటించింది. అంటే ఇస్లామాబాద్ మీద దాడి కూడా వాళ్ళదే అన్న విషయం అర్థమవుతోంది. రెండు వైపులా ఇటు సరిహద్దుల్లో ఉన్నటువంటి పోస్టులు 15 పాకిస్తానీ పోస్టులు స్వాధీనం చేసుకుని 100 మంది పాకిస్తాన్ సైన్యాన్ని చంపేయడంతో పాటుగా అవతల పక్కన ఇస్లామాబాద్ మీద కూడా అటాక్ చేశారన్నటువంటి విషయం స్పష్టమవుతోంది.